GSK75 టీవీ న్యూస్ కి స్వాగతం. ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో అవకతవకలు జరిగాయి, మాకు న్యాయం చేయండి అంటూ ఎంపీడీఓకు బాధితులు వినతి పత్రం. హనుమకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో సర్వేయర్లు అవకతవకలను పాల్పడ్డారని షాయంపేట గ్రామస్తులు మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి చేరుకుని ఎంపీడీఓ ఫణీంద్రకు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న కుటుంబాలకు, విదేశాలలో ఉన్న వారికి, ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి వాళ్లకు లబ్ధి చేకూర్చేలా సర్వే నిర్వహించారని ఆరోపించారు. అలాగే రోడ్డు వెడల్పులో ఇళ్లు కోల్పోయిన భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో కొందరి పేర్లు లేకపోవడంతో అధికారులు అవకతవకలకు పాల్పడినట్లు భావిస్తున్నారు. తీసేసి మేము మాకు కిరాయి ఉన్న వాళ్ళు మేము ఎలిజిబిలిటీ ఉన్నా కూడా స్లాబ్ కింద తీసేయాలని చెప్పేసి పోయినాయి అని అంటున్నాం. ఆ లిస్టును ప్రామాణికంగా కాకుండా దాంట్లో ఉన్న కొంతమంది ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని తీసుకుంటూ మమ్మల్ని కూడా అందులో చేర్చాలని అప్లికేషన్ ఇస్తుంది. రెక్టిఫై చేస్తాం. అక్కడ ఉంటే స్లాబ్ పడ్డది, అది రావాలంటున్నారు. ఒక్క నిమిషం అంటే కనీసం ఒక మనిషికి మాట్లాడేంత టైం కూడా ఇవ్వకుండా సర్వే అంత ఫాస్ట్ గా చేయాల్సిన అవసరం ఏమున్నది? ఇప్పుడు ఒక ఏరియాకు సర్వే ల్యాండ్ కాడ కూడా దిగిన సార్, నేను ల్యాండ్ కొనుక్కున్నాను అని ఆ ల్యాండ్ కాడ కూడా దింపించాను మా మిస్సెస్. ఏ ఏళ్ళ కూడా రాలేదు. అలా కొంతమంది సొంత ఇల్లు ఉన్నోళ్ళేమో కిరాయిలను వచ్చింది లిస్ట్ లా, కొంతమంది కిరాయిలు ఉన్నా కూడా సొంత ఇల్లు అని వచ్చింది సార్. ఆ సర్వే ప్రామాణికంగా తీసుకోకుండా రీసర్వే చేసి ఈ ఎలిజిబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డోర్ నెంబర్స్ రాసేయడం. కల్పన, మాది గ్రామం షాయంపేట. మా గ్రామంలో సర్వే కరెక్ట్గా చేయలేదు. సర్వేలో ఫస్ట్ లిస్ట్లో నా పేరు రాలేదు. నేను గత 23 సంవత్సరాల నుంచి అద్దె ఇంట్లో ఉంటాను, కానీ నన్ను ఫోటో తీసి, నేను ఉండేదే కిరాయి ఇంట్లో, కానీ నేను స్లాబ్ ఇంట్లో ఉన్నానట్టు ఫోటో చేసి నాకు ఇల్లు రాకుండా చేసిండు. నాకు న్యాయం చేకూర్చాలని అధికారులను కోరుతున్నాను. ధన్యవాదాలు. నా పేరు బాసన్ వెంకటపతి, సందా మల్లేశం. ఆత్మకూరు రోడ్డు వెడుక భాగంగా మేము ఇల్లు కోల్పోవడం జరిగింది. డబుల్ అంతస్తుల బిల్డింగ్ కోల్పోవడం జరిగింది. మాకు మొన్న ఇందిరమ్మ సర్వేలో కూడా మా పేరు రాలేదు. ఇందిరమ్మ సర్వేలో భాగంగా కూడా మా పేరు రాలేదు. దయచేసి మేము 10 ఫీట్లు రోడ్డు భాగంగా ప్రజా సంక్షేమం గురించి మేము స్థలం ఇవ్వడం జరిగింది. ఆ నెలలో కూడా ఇందిరమ్మ కూడా మాకు రాలేదు. ఎన్నడూ గత ప్రభుత్వం హయాంలో కూడా మాకు విస్తరాన్ని ఇవ్వలేదు. గత 7 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం. దయచేసి మాకు ఇప్పుడు కరెక్ట్ సర్వే చేసి ఎవరి ఇల్లు పోయినా ఏం అని సర్వే చేసి షాయంపేట నుంచి గోడెల్పులో ఆత్మకూరు వరకు గోడెల్పులో భాగంగా ఎవరెవరి ఇల్లు పోయినా సర్వే చేసి మాకు కంపల్సరీ న్యాయం చేసి మాకు ఇల్లు వెళ్ళగలని కోవడమే. దయచేసి